కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను నల్గొండలో దుబ్బాక యువ సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను నల్గొండలో దుబ్బాక యువ సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలలో భాగంగా పలు దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రక్తదానం నిర్వహించి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక అభిమానులు, దుబ్బాక యువ సైన్యం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిమల్ల శంకర్, జిల్లేపల్లి పరమేష్, మర్రి మదన్, జహంగీర్, విజయ్ కుమార్, వెంకట్రెడ్డి, చెర్లపల్లి గౌతమ్, మహేందర్, పగిళ్ల శివ, నరేష్, జాన్ రెడ్డి, బొజ్జ నాగరాజు, కృష్ణ, రాజు, కొండల్, రాధాకిషన్, శ్రీనివాస్, రాజేష్, ఏడుకొండల బంగారయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలు, బంగారయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక నరసింహారెడ్డి గారి 54వ జన్మదినం సందర్భంగా వారి తరపున గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ రోగులకు, అదేవిధంగా మన అనాథ ఆశ్రయంలో అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈ సందర్భంగా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. టైగర్ దుబ్బాక నరసింహారెడ్డి గారి 54వ జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ, అలాగే కేక్ కటింగ్ ప్రోగ్రాం, శివాలయంలో పూజలు, వాళ్ళు నుండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని మరియు ఉన్నత పదవులు ఆశించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ, అలాగే ముందు ముందు మంచి మంచి పదవులు ఆశించాలని కోరుకుంటున్నాం. हमारे बास दुब्बाका नरसिम्हा साहब का 54 जन्मदिन होने की वजह से और गवर्नमेंट हॉस्पिटल में आके उनके तरफ से और माओ फ्रूट्स का पंपिनी करे और उसके बाद अनाथ आश्रम को जाके उनको और खुशी मिलना बोल के वृद्धा अनाथ आश्रम में भी अन्नदान कार्यक्रम हम करने वाले हैं. नेक्स्ट केक कटिंग है.